సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ నాయకత్వంలో తలపెట్టినటువంటి సింగరేణి పరిరక్షణ కోరు యాత్ర ప్రారంభమై రేపు అంటే 25 తారీఖు నాడు సాయంత్రం భూపాలపల్లికి రాబోతున్నది. 25వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో ఒక ప్రజా ప్రదర్శన ఉంటుంది. దాని తర్వాత రేపు అన్ని మైన్స్లో సింగరేణి కార్మిక వర్గాన్ని సమస్యల మీద చైతన్యవంతం చేయడం కోసం సెంట్రల్ కమిటీ నాయకత్వం అన్ని మైన్స్లో గేట్ మీటింగ్లు పెట్టి ఎందుకు పోరుయాత్ర చేయాల్సి వస్తున్నది, ఎందుకు సింగరేణి పరిరక్షణ యొక్క ఉద్దేశం ఏందనే దాని మీద వివరిస్తారు. అయితే కార్యక్రమం నిర్వహణ ఒక వంత అయితే ప్రతి కార్మికునికి సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి తెలిసిన విషయం ఏంటంటే ఈ సంస్థలో యాజమాన్యం పరంగా జరిగిన అనేక పొరపాట్ల కారణంగా వేలాది కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు వివిధ సంస్థలు మన బొగ్గు తీసుకున్న వాళ్ళు, మన కరెంటు తీసుకున్న వాళ్ళు బాకీ పడ్డారు. దాంట్లో మేజర్ షేరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నది. సుమారు 52,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సిందని చెప్పి గణాంకాలు చెప్తారు. అయితే సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ఎన్నికలు నిర్వహించిన తర్వాత సాధారణంగా ఏ కార్మిక సంఘాలు పుట్టిందే కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసము, అదేవిధంగా సంస్థను ముందుకు తీసుకుపోవడంలో తన వంతు బాధ్యత తీసుకోవడం ఏ కార్మిక సంఘం అయినా సరే, ఏ కార్మిక సంఘము కావాలని నాకు తెలిసి కార్మిక వర్గానికి ద్రోహం చేయదు. ఇప్పటి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ రాజకీయ పార్టీలకు అనుబంధం ఉన్న కార్మిక సంఘాలకు ఒక ఇబ్బంది ఏంటంటే కార్మిక వర్గం తరఫున పోరాటాలు నిర్వహిస్తే వాళ్ళ పార్టీ ఆగ్రహానికి గురైద్దన్న ఉద్దేశం మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు భయపడి ఆయా కార్మిక సంఘాలు పోరాటాలు నిర్వహించడం, ప్రశ్నించడం మానేస్తే తప్ప ఏ కార్మిక సంఘం కూడా కార్మిక వర్గ సమస్యల పట్ల వ్యతిరేకంగా ఉండదు. అయితే ఏ కార్మిక సంఘం అయినా, అది ఏఐటీసీ అయినా, ఐఎన్టీసీ అయినా, టీపీజీకేస్ అయినా, లేకపోతే ఏదైనా సరే, మిగతా కార్మికులు ఏవైనా సరే కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు ప్రయత్నం చేసిన తర్వాత యాజమాన్యం కానీ, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కానీ ఈ కార్మికుల సమస్య పరిష్కారం విఫలమైతే ఇప్పుడు ఎట్లయితే కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తారో అట్లా చేయడం ద్వారా సమ్మెలకు పురుగొల్పి సమ్మెల ద్వారా ఉత్పత్తి ప్రక్రియను ఆపేసి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది సాధారణంగా జరుగుతున్న చరిత్ర. గత 1945వ సంవత్సరం సుమారు 80 సంవత్సరాలుగా ఈ సంస్థలో కేవలం ఏఐటీసీ మాత్రమే సమ్మె నోటీసులు ఇచ్చి సందర్భాన్ని బట్టి మిగతా కార్మిక సంఘాలు కూడా తర్వాత సమ్మె నోటీసులు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుని కార్మిక వర్గాన్ని కాపాడిన చరిత్ర ఉంది. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు పునరావృతం కాబోతుంది. సహజంగానే అన్ని కార్మిక సంఘాలు, చిన్న చిత్తగా పెద్ద కార్మిక సంఘాలు అన్నీ కూడా కార్మిక వర్గం ఇష్యూస్ పరిష్కారం కోసం ఒకే వేదిక మీదకి వచ్చి సమ్మె సందర్భాలు ఎప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచమే ఇప్పుడు ఐక్య పోరాటాల యుగం కాబట్టి తప్పకుండా అన్ని కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తే తప్ప కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు. అదేవిధంగా పూర్తిగా నష్టాల పాలై, అంటే రావాల్సిన బకాయిలు రాకుండా, చేతిలో చిల్లి గవ కాకుండా లేకుండా ఈ సంస్థ నడపలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ముందు మనం పెట్టిన ప్రతి అంశము స్ట్రక్చర్ సమావేశాలు ఒప్పుకొని కూడా ఇప్పటిదాకా పరిష్కరించలేని సమస్యలు ఎప్పటి నుండి వాటిని పరిష్కరించాలని, అదేవిధంగా ఈ సంస్థను కొత్తగా తేవడం ద్వారా ఉత్పత్తి ప్రక్రియలో మనం ఆశించిన లక్ష్యాలు సాధించడం కోసం కొత్తగా తేవాలని, నూతన ఉపాధి అవకాశాలు, అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రక్రియ, ఇతర అన్ని కోరికలు పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చాలా అవసరమైంది, అర్థవంతమైంది. కార్మిక సంఘాల మధ్య విభేదాలుంటే ఉండొచ్చు కాక ఏ కార్మిక సంఘమైనా చేయాల్సింది వర్కర్స్ యొక్క ఇష్యూస్ పరిష్కారం చేయడమే లక్ష్యంగా పుట్టింది కాబట్టి ఆ పని చేయాలి. ఆ దిశలో ప్రయాణిస్తున్నటువంటి ఏఐటీసీ రేపు నిర్వహించి తలపెట్టినటువంటి పోరుయాత్ర కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా దిగ్విజయంగా నడుస్తున్నది. అందరి కార్మికులకు ఎందుకు ఇది జరుగుతుందో అర్థమైంది. కాబట్టి కార్మికులు, కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని, కార్మిక సంఘాలకు అతీతంగా, ఎందుకంటే సంఘాల పేర్లు పెట్టుకొని మనం ఈరోజు మడిగట్టుకుని కూర్చుంటే ఈ సంస్థ పూర్తిగా మూసివేత దిశకు పోయే ప్రమాదం ఉన్నది. రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ ఉండదా ఉండదు అనే ఒక అనుమానాన్ని ప్రభుత్వమే ప్రకటించింది.
కాబట్టి ఆ దిశగా మనం ఒక్కటే పని చేయకపోతే ఈ సంస్థ రక్షించుకోలేకపోతే కొత్తగా వచ్చిన ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రశ్నార్థం అవుతుంది. పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం మనం తెచ్చుకున్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రక్రియ కూడా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి అందరూ భాగస్వాములు కావాలని రేపు 25వ తారీఖు నాడు వస్తున్న యాత్రకు స్వాగతం పలకడం కోసం సాయంత్రం 5 గంటలకు తమ తమ సొంత వాహనాల్లో మన బాంబులగడ దగ్గర ఆ నాయకత్వానికి స్వాగతం పలికి అంబేద్కర్ ముందు దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున కొత్తగూడెంలో చెలో కొత్తగూడెం కార్యక్రమం పెట్టడం జరిగింది. అక్కడ వేలాదిగా సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి యాజమాన్యానికి ఒక హెచ్చరిక జారీ చేసి మా సంస్థను కాపాడండి, మా సంస్థను భవిష్యత్తులో ముందు నడపడం కోసం సహకారం చేయండి, అనవసరమైన అర్ధరహితమైన స్వార్థపూరితమైన రాజకీయ జోక్యాన్ని ఇప్పటికైనా విడనాడని చెప్పి చేసే పోరాటాన్ని అందరూ విజయవంతం చేసిన కోరుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మనదే ప్రధాన బాధ్యత ఉండాలి. ప్రతి కార్మికుడు అన్న ప్రతి వాడు కార్మిక సంఘం పేరుతో నిమిత్తం లేకుండా ఉండాలి. మిగతా కార్మిక సంఘాలు దయచేసి విమర్శలు మానాలి. ఎందుకంటే ఎవరి కోసం ఈ యాత్ర అంటే ఎవరు కార్మికుల కోసం, సంస్థ రక్షించడం కోసం. ఈ విమర్శ చేసే ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఎందుకు చేయకూడదు ఈ పోరాటాలని? ఇవాళ కొన్ని సంఘాలు మరి పనిగట్టుకొని రాజకీయ ఉద్దేశంతో విమర్శ చేస్తున్నాయి. మీరు ఎందుకు ఈ పోరు యాత్ర ఎందుకు చేయడం లేదు మనం అడగాల్సిన అవసరం ఉంది. అందరం చేయాలి. అందరం చేస్తే తప్ప సంస్థ నిలబడదు. సంస్థ నిలబడితే కార్మిక సంఘాలు లేవు, కార్మికులు లేవు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అందరూ కలిసి రావాల్సిన కోరుతాం.